నేడు అసెంబ్లీలో మద్యం అంశంపై హరీష్ రావు, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం. అదే శ్వేతపత్రం కాదు, సాకుల పత్రం అంటూ చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన సెటైర్లు. టీఆర్పై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి, కాళేశ్వరం వెళ్లి ఇంకా ఏమైనా కూలిందా మిగిలిందా అనడంపై ధ్వజం. వెంకయ్య చౌదరి బాధ్యతలు, శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా సేవలు అందిస్తామని హామీ. మాటలతో అంగల గారడీతో బీఆర్ఎస్ గత 10 ఏళ్ల నుంచి మోసం చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మండిపడ్డారు. అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ను రూపొందించామని బీఆర్ఎస్ నేతలు ప్రజలకు భ్రమలు కల్పిస్తున్నారని దుయ్యబట్టారు. శాసనసభలో బడ్జెట్ పద్దుపై చర్చ సందర్భంగా హరీష్ రావు కామెంట్స్ కు భట్టి రీకౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని, తమ బడ్జెట్ ను చూసిన తర్వాత హరీష్ రావు కంటగింపుగా మారిందని చురకలంటించారు. టానిక్ లాంటి షాపులు పెట్టి సర్కారుకి డబ్బులు రాకుండా చేశారని, కొన్ని కుటుంబాలకు వెళ్లేలా గత సర్కారు చేసిందని భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. హరీష్ రావు గారు అధ్యక్ష చెప్పిన దానిలో వాస్తవికత ఎంత ఆలోచించిన అధ్యక్ష అనుకున్నాం. వారు రాలేదు, రాకపోగా వీరు మాత్రం అన్ని వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మద్యం సమస్య అత్యంత భయానకంగా మారింది. బెల్ట్ షాపులు పెట్టి జనాన్ని విపరీతంగా పీడిస్తున్నారు. దీని గురించి ఆలోచన చేయండి అధ్యక్ష. ఆ రోజు గ్రామానికో బెల్ట్ షాప్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన 42,000 కోట్లు కావాలంటే గల్లీకో బెల్ట్ షాప్ పెట్టారు. మీరు గల్లీకో బెల్ట్ షాప్ పెట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇంకా మేము పెట్టిన బడ్జెట్ మీద ఇగో దీన్ని పెట్టారు. ఈ శాఖకి ఇది సరిపోలేదు, ఈ శాఖకి తగ్గించారు, ఈ శాఖ పెంచారు. దీనివల్ల యువతకు నష్టం అవుతుంది. దీనివల్ల 72,000 కోట్లు పెట్టడం వల్ల వ్యవసాయానికి నష్టం జరుగుతుంది. అంత పెట్టకుండా ఉండాల్సి ఉండే. మాలాగా ఏదో 15,000-20,000 కోట్లు పెడితే బాగుండేది. లేకపోతే హైదరాబాద్ నగరానికి 10,000 కోట్లు పెట్టారు. ఎందుకు పెట్టారు? అనవసరంగా దీన్ని గాలికి వదిలేస్తే మాలాగా కొద్ది వర్షం రాగానే మొత్తం మురుగునీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడేవాళ్ళు. అట్లా చేయాలి. కానీ ఇదంతా ఏందని చెప్తే కొద్దిగా బాగుంది. ఇవన్నీ వదిలేసి ఏదేదో మాట్లాడుతున్నాం. నేను ఇప్పటికి కూడా చెప్తాను, మీరు చెప్పేదాన్ని ప్రతిదాన్ని వింటున్నాం. అసలు మేము ఏమనుకున్నాము, ఇంత బాగా బడ్జెట్ పెట్టాము. సరే, ఈ బడ్జెట్ మీద నిన్న వారు బడ్జెట్ వినడానికి వచ్చారు కదా, ఎల్ఓపి గారు వచ్చారు కదా. వాళ్ళు వచ్చి ఏమైనా మాట్లాడతారేమో, ఏమైనా ఉంటే విని సమాధానం చెప్దాం అనుకున్నాం. వారు రాలేదు, రాకపోగా వీరు మాత్రం అన్నీ వారు రాలేదు, బాధ్యత లేదని దీని ద్వారానే స్పష్టంగా అర్థమవుతుంది. ఏపీ ఆర్థిక శ్వేతపత్రంపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఇది శ్వేతపత్రమా లేక సాకు పత్రమా అని ప్రశ్నించారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం 30 పేజీలకు పైన ఉందని అన్నారు. వైట్ పేపర్లో సమస్యలు చెప్పి వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. వైట్ పేపర్ల సమస్యలు చెప్పి వాటిని తాము ఎలా పరిష్కరిస్తామో చెబుతారని, కానీ ఇది మాత్రం సమస్యలు చెప్పి చేతులెత్తేసి వెళ్లిపోయినట్లు ఉందని ఎద్దేవా చేశారు. మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల ఆశలు నేరుగార్చి చేతులెత్తేసినట్లు ఉందని విమర్శించారు. కాబట్టి ఇది శ్వేతపత్రం కాదని సాకుపత్రం అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు తెలిసిన, ఇది నేను ఇచ్చిన మాట, ఇది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, ఇది పేదవారికి, చాలామందికి తెలియదు ఎందుకంటే క్లోజ్ డోర్లో జరిగినది, ఇది పేదవారికి సంబంధించిన వాగ్దానము, ఇది తప్పేదానికి కుదరదు, ఇది అంటూ ఒకవేళ తప్పాల్సి వస్తే నేను దిగిపోతాను అన్నాడు. ఇట్లన్నాడు, నేను దిగిపోతాను అన్నాడు. నేను దిగిపోతానంటే అంత మాట ఎందుకని చెప్పి మేమంతా రాత్రి పగులు, మేము కానీ మా ఆఫీసర్లు కానీ, కోవిడ్ అప్పుడు ఎవరికి తెలియదు, ఈరోజు అంత పెద్ద మనుషులందరూ మాట్లాడుతున్నారు. పేద ప్రజలు ఎవరైనా కానీ ఎంతో కొంత పాపం ఆశ. మీరేమంటారు, సంపద సృష్టిస్తా అంటారు. ఈరోజేమో సూపర్ 6 ఫస్ట్ ఓవర్లోనే డక్అవుట్, చేతులు ఎత్తేస్తారు. అంటే మీరేమంటున్నారు ఇప్పుడు, అసలు సంపదలో మేము స్పెషలిస్ట్ అంటే అది కూడా చూద్దాం. ఇప్పుడు సంపదలో మీరికైనా స్పెషలిస్ట్ అయితే మీది పాత రికార్డు ఉంది కదా, చూద్దాం. 2014-15 అప్పుడు రాష్ట్ర రెవెన్యూ, స్టేట్ ఓన్ రెవెన్యూ 90,672 కోట్లు.
90,672 కోట్లు. 2018-19 మీరు దిగిపోయేటప్పటికి అది ఎంత అయింది? 1,14,671 కోటి. 1,11,034 అయితే 2022-23 ఆర్ఈకి వచ్చేటప్పటికి రివైజ్ ఎస్టిమేట్స్కి వచ్చేటప్పటికి 1,76,448. ఆదాయం చూస్తే 2014-15 నుంచి 2018-19 6% మాదిరిగా మీరు పెంచితే 2018-19 నుంచి 23-24 వచ్చేటప్పటికి 16% మేము పెంచినాం. రెడ్డి కాళేశ్వరం వెళ్ళి ఇంకా ఏమైనా కూలిందా మిగిలిందా అని చూసి వచ్చారా అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. నిన్న కేటీఆర్ బృందం మేడిగడ్డకు వెళ్లడంపై కౌంటర్ ఇచ్చారు రేవంత్. హరీష్ రావు సభను సభ్యులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, మోటార్లు మీటర్ల విషయంలో వాళ్ళేదో కేంద్రంతో నిలబడి కొట్లాడినట్లు మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. ఇది అబద్ధం, వారి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి సభలో బుకాయించడం సరికాదన్నారు. ఈ విషయంలో రికార్డులను సవరించాల్సిన అవసరం ఉందని, మీటర్ల విషయంలో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను సభ ముందు ప్రవేశపెడుతున్నారని తెలిపారు. 6 నెలల్లో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు? ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు. అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకునే లెక్కలు చెప్తలేడు. మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? విద్యుత్తులో కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఏదో పోరాటాలు చేసినామని తప్పుడు ఒప్పందాలు ఏమేం చేసిండ్రో, మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్న అనుమతులు ఏంటో అన్ని లెక్కలు తీసి ఇదే సభలు పెట్టి అడుగుతాము. ఇప్పుడు మీ ద్వారా వారు నిజంగానే చాలా నిజాయితీగా నడుపుంటే నేను ఒక్కటే మాట అడుగుతున్నా. బతుకమ్మ చీరల మీద, కేసీఆర్ కిట్ల మీద, గొర్రెల పంపకాల మీద, ఈ 3 పథకాల మీద తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవోగా వెంకయ్య చౌదరి బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు శ్రీవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం పొందారు. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తానని వెంకయ్య అన్నారు. సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. రాష్ట్రాల్లో నుంచి అంతర్జాతీయంగా వచ్చే భక్తులు ప్రయోజనాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ సౌకర్యాలను ఎలా ఇంప్రూవ్ చేయాలి అనే దాని మీద వర్క్ చేస్తాము. దర్శనం టికెట్ల కాడ నుంచి వాళ్ళకి కావాల్సిన క్వార్టర్ అలాట్మెంట్ కానీ, లేకపోతే శానిటేషన్ కానీ, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, ఉచిత దర్శనం వచ్చే అనేకమైన భక్తులకి ఏ రకమైన ప్రయోజనాలు అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఎంత ఫాస్ట్గా దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనే దాని మీద వర్క్ చేస్తాం. ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఆదేశాల మేరకు మండల అధ్యక్షుడు సుంచ సంతోష్, పట్టణ అధ్యక్షుడు సోమరాజు శేఖర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపిస్తూ గాంధీ సెంటర్ వద్ద నరేంద్ర మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. అనంతరం వాళ్ళు విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి అనేక హామీలు ఇవ్వడం జరిగిందని, తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ తరఫున 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసినప్పటికీ బీజేపీ నాయకులు బడ్జెట్పై మాట్లాడకపోవడం సిగ్గుచేటన్నారు. ఈరోజు తొర్రూరు మండల కేంద్రంలో పాలమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జార్జి రాజేందర్ రెడ్డి, శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి గారి ఆదేశాల మేరకు మొన్న జరిగిన పార్లమెంటులో 0 బడ్జెట్ తెలంగాణకు ఇవ్వడం జరిగింది. ఆ బడ్జెట్ సమావేశంలో తెలంగాణకు చాలా అన్యాయం జరిగింది. దాని గురించి సీఎం గారు కూడా అసెంబ్లీలో చర్చించడం జరిగింది. తెలంగాణలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఎక్కడ బాయే, పసుపోటు ఎక్కడ బాయే, మన దగ్గరలో ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఎక్కడ బాయే, ఇన్నిటి మీద ఇప్పటి వరకు కూడా కేంద్రం స్పందించకపోవడం, 0 బడ్జెట్ ఇవ్వడం చాలా అన్యాయం. తెలంగాణకి మనం 8 మంది పార్లమెంట్ స్థానాలు ఇస్తే మనకు వాళ్ళు తెచ్చింది ముందు సున్నా. ఇప్పటికైనా పార్లమెంట్ సభ్యులు ఖచ్చితంగా పోరాడి తెలంగాణకు బడ్జెట్ తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ పెట్టినటువంటి విషయంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 0 బడ్జెట్ పెట్టింది. అంటే దేశంని పరిపాలించేటువంటి
ఈ బీజేపీ ప్రభుత్వం, ఈ నరేంద్ర మోడీ మన తెలంగాణ రాష్ట్రాన్ని చిన్న చూపు చూడడం అది ఎంతవరకు సబబు అని ఈ తెలియజేయడం జరుగుతుంది. ఒక 2 రాష్ట్రాలకు చెందిన భారతదేశ ప్రజల మిగతా 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా దేశ ప్రజలని ఒకసారి బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకొని చేయాలని ఈ వేదిక నుంచి ప్రత్యేకమైన ప్రభుత్వాన్ని కోరడం జరుగుతున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమం కోసం ఎన్నో పథకాలు చేస్తుంది. ఎన్నో పథకాలను అభివృద్ధి 6 గ్యారెంటీలను అమలు చేసి 6వ గ్యారెంటీ కూడా ప్రారంభించడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో మనకు ఎదిగేటువంటి ప్రభుత్వాన్ని కాల్పుంజేటువంటి విషయాలను ఎలాంటి కోఆపరేట్ చేయకుండా ప్రభుత్వాన్ని అణగదొక్కాలనేటువంటి విషయంతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది. దానన్నిటికీ అతి త్వరలో గుర్తింపి 8 మంది ఎంపీలు ఇచ్చిన వారికి ఇచ్చింది ముందుకున్నాయని ఈ ప్రజల సమక్షంలో తెలియజేయడం జరుగుతుంది. ఇప్పటికైనా గమనించి మీరు చేసిన తప్పులను మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ తెలంగాణకు వెనుకబడిన జిల్లాలకు SST సప్లై నిధులు కూడా విడుదల చేయాలి. వెనుకబడి జిల్లాలకు ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి తెలంగాణ ప్రజలను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల వివిధ మండలాలకు చెందిన అనారోగ్యానికి గురైన వివిధ గ్రామాలకు చెందిన 51 మంది బాధితులకు మంజూరైన 11,81,500 రూపాయలు చెక్కులను ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం ద్వారానే కాకుండా ఆరోగ్యశ్రీ పథకం వర్తించని వ్యాధులకు పేదలను ఆదుకోవడం కోసం సీఎం రేవంత్ రెడ్డి లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను ప్రజలు వినియోగించుకోవాలని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి పిలుపునిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ప్రజల కోసం పథకాలను రూపకల్పన చేసి సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బంగారు తెలంగాణ నిర్మాణమే ముందుకు సాగుతున్నారని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి అన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మంగళంపల్లి రామచంద్రయ్య, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు హామ్యా నాయక్, రాపాక సత్యనారాయణ, పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్, మండల అధ్యక్షులు సుంచు సంతోష్, రవీందర్ రెడ్డి, సురేష్ నాయక్, గిరగాని కుమారస్వామి, ముద్దసాని సురేష్, నల్ల శ్రీరామ్, పట్టణ వార్డు కౌన్సిలర్లు, వివిధ గ్రామ పార్టీ అధ్యక్షులు, తాజా మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ సీనియర్ నాయకులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మొత్తం 12 లక్షల చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదే కాదు, మీరు అందరు కూడా చూస్తున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని పథకాలు ఒకదానెప్పటి ఒకటి అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాము. మరి వేరేవన్నీ కూడా రాబోయే రోజులలో అదే విధంగా చేసుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వము. మొన్న మీరు చూసినట్టయితే రుణమాఫీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత మన నియోజకవర్గానికి 80,66,00,000 రావడం జరిగింది. మళ్ళీ ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఈ నెలాఖరికి 1,50,000 వరకు ఉన్న వాళ్ళందరికీ కూడా రుణమాఫీ అవుతుంది. వచ్చే ఆగస్టు 15వ తారీఖు లోపల 2 లక్షల వరకు ఉన్న వాళ్ళందరికీ రుణమాఫీ అవుతుంది. మరి బీజేపీ ప్రభుత్వం మాటలేమో పెద్దగా చెప్తున్నారు. ఇందాక జనగాంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారి దిష్టి బొమ్మని తగలబెట్టిందంట. వాళ్ళు ఏమైనా చేస్తుంటే నిజంగా దయాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది. మన బడ్జెట్ ఎంత మంచిగా అందరికీ ఈక్వల్గా చేసి మన బడ్జెట్ పెట్టిండ్రు. మరి కేంద్రం నుంచి వాళ్ళు ఒక్క రూపాయి పట్టుక రాలేదు, కానీ మనకు మొండి కప్పిపుచ్చుకోవడానికి ఏదో లేని వాళ్ళదేదో కప్పిపుచ్చుకోవడానికి ఏదో లేనిపోనివన్నీ చెప్పాలన్నట్టుగా వాళ్ళు ప్రయత్నిస్తుండ్రు. మరి ఎక్కడ కేంద్రం నుంచి ఏమైనా వచ్చినాయా? మనకి ఒక చిల్లి కప్పించిండ్రా తెలంగాణ రాష్ట్రానికి? మరి అది అడగట్లేరు. ఇప్పుడు మనకి అన్ని వర్గాలకి ఇంకా అన్ని డిపార్ట్మెంట్స్కి అందరికీ న్యాయం జరిగే విధంగా తెలంగాణ బడ్జెట్ పెట్టడం జరిగింది నిన్న.
మరి బీజేపీ వాళ్ళు ఇంకా తేయలేదు ₹1 అని మనందరం ప్రశ్నిస్తుంటే అది దానికి సమాధానం లేక ఏదో ఇటు లేకపోతే దుమ్మెత్తి చూడాలని చూస్తున్నారు. అది మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. అట్లనే అన్ని వర్గాల వాళ్ళకి అన్ని డిపార్ట్మెంట్స్ మళ్ళీ అందరికీ విద్య అయినా వైద్యం అయినా లేకపోతే రైతన్నలకైనా ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఇంకా రాబోయే రోజులలో కూడా చేసేది కూడా ఎంతో ఉంది. మరి నాకు ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. పై అవగాహన అవసరం. అపోలో హాస్పిటల్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి ప్రపంచంలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ ను శుక్రవారం హైదరాబాద్లోని HICCలో ఆమె ప్రారంభించారు. ఈ కాన్ఫరెన్స్ ను అపోలో హాస్పిటల్స్ కార్డియోవాస్కులర్ రీసెర్చ్ ఫౌండేషన్ USAతో కలిసి ఫ్యాక్స్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. 3 రోజుల ETCT ఈ ఇండియా 2024 ఈ నెల 28వ తేదీ వరకు జరగనుంది. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్ కార్డియాలజీ క్లినికల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ A. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ అతిపెద్ద ఇంటర్నేషనల్ కార్డియాలజిస్టుల సదస్సు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత జాతీయ అంతర్జాతీయ అధ్యాపకులు పలువురు కార్డియాలజీ నిపుణులు బృందం పాల్గొన్నారు. Apollo Hospital's time, energy, resources and anything that we need, and I congratulate Dr. Srinivas Kumar for your continued commitment to this and all your other colleagues. I see Dr. Rath here, I'm sure there are many others, all the other colleagues from Apollo and across the country and across the world. I congratulate you for your commitment. I thank you for this opportunity to share some time, because every time that we are together we get more committed to doing more for the medical fraternity. And very senior leadership that we've enjoyed working with in the past. The principles of TCT have not changed from the very beginning. We believe strongly that we need to provide an educational platform. Part of that education is expressed through live cases or pre-recorded cases to learn from those experiences. We believe that more so now than before, even, that hands-on training is critical in order to gain the experiences for operators to have. So we learn from that experience. రాష్ట్ర బడ్జెట్లో GHMCకి 3065 కోట్ల కేటాయింపుపై శుక్రవారం GHMC ప్రధాన కార్యాలయంలో మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు సంబరాలు జరుపుకున్నారు. ఇటు కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో హైదరాబాద్ నగరాభివృద్ధికి సుమారు 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా GHMCకి 3065 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జలమండలికి 3385 కోట్లు కేటాయింపుతో నగరంలో అతి ముఖ్యమైన మంచినీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరం మౌలిక సదుపాయాల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. మెట్రో విస్తరణ, మూసీ అభివృద్ధి, ఔటర్ రింగ్ రోడ్డు వరకు GHMC విస్తరణకు హైడ్రా ఏర్పాటు నగరాభివృద్ధికి ఎంతో ఉపయుక్తం అవుతుందన్నారు. ఈ సందర్భంగా మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు నగరాభివృద్ధికి నిధులు కేటాయించిన ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. నగరం అభివృద్ధి కోసము మా కోసం ఇచ్చినందుకు, నగర అభివృద్ధికి ఇచ్చినందుకు మా అందరికీ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేమందరం కూడా. అదే కాకుండా ముఖ్యంగా ఆ బడ్జెట్ లోపల ఫస్ట్ టైం ఎవర్ 3,065 crores GHMC కానివ్వండి, మళ్ళీ 3,385 కోట్లు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, అక్కడ 1,500 కోట్లు మూసి అభివృద్ధికి కానివ్వండి, ఇన్ని ఫండ్స్ మాకు ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. అంటే మేము ఆశించేదండి, గత ప్రభుత్వం కూడా ఇచ్చింది, కానీ ఎప్పుడు కూడా ఇంత ఖర్చు పెట్టలేదు. GHMCకి అని వాళ్ళు ఇచ్చారు, వాస్తవానికి వాళ్ళు ఇచ్చారు, కానీ మేము ఎప్పుడు కూడా మా చేతిలో రాలేదు, మేము ఖర్చు పెట్టలేదు. హోప్ఫుల్లీ ఈసారి మా సీఎం గారు హామీ ఇచ్చారు ఏంటంటే ఈ నిధులు తప్పకుండా GHMCకే చెందుతుంది. అయితే మేము అనుకున్నాం ఈ డెవలప్మెంట్ లోపల మీకు తెలుసు ఇప్పుడు వాటర్ వర్క్స్ ఇచ్చినది మాకు ఎన్నో సమస్యలు వాటర్ వర్క్స్తో ఒక కార్పొరేటర్ ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం ఈరోజు.
కార్గిల్ అమరవీరులకు నివాళులర్పిస్తూ ఎస్బీఐలో పనిచేస్తున్న మాజీ సైనిక ఉద్యోగులు విశాఖ బీచ్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆనాటి యుద్ధ వీరుల త్యాగాన్ని కొనియాడుతూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ సైనిక ఉద్యోగి శ్రీనివాస్ మాట్లాడుతూ దేశాన్ని కాపాడే నిజమైన హీరోలు సైనికులే అని, దేశ రక్షణ కోసం పాటుపడుతున్న సైనికులకు ఇవ్వాల్సిన గుర్తింపును ప్రజలు విస్మరించారాదు అన్నారు. సినీ నటులు, క్రికెట్ ప్లేయర్ల కన్నా సైనికులే హీరోలు అని, అలాంటి వారిని ప్రజలు మరవకూడదని, భావితరాలకు సైనికుల ప్రత్యేకల గురించి తెలియపరిచేందుకు ప్రతి ఏటా తమ సొసైటీ తరపున కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగానే ఈరోజు విశాఖ బీచ్ రోడ్లోని అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొని అమరులకు నివాళులర్పించారు. జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, భారత్ మాతా కీ జై కిసాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జోహార్ అమర్ జవాన్, జోహార్ జోహార్. శ్రీనివాసరావు అండి, నేను మాజీ సైనికుడిని. భారతీయ వాయుసేనలో 20 సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవి విరమణ చేసి ప్రస్తుతం భారతీయ స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాను. ఈరోజు 25వ కార్గిల్ విజయోత్సవం. ఈ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో మన దేశ రక్షణ కోసం, మన దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడం కోసం సుమారుగా 600 మంది భారతీయ సైనికులు తమ ప్రాణాన్ని అర్పించారు. వారిని సంస్కరించుకుంటూ, వారిని స్మరించుకుంటూ, వారికి నివాళి అర్పించుకోవాలనే ఉద్దేశంతో, అదే కాకుండా ప్రస్తుతం ఉన్న ఈ జనరేషన్కి కూడా వారి త్యాగాలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు, ఇందులో మేము అందరం ఎక్స్ సర్వీస్మెన్ బ్యాంకర్స్ అండి.